అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ గణేశుడు ఎక్కడైతే నిమజ్జనం అయిందో ఆ ప్లేస్లో అయితే ఉన్నామన్నమాట. గణేశునికి సంబంధించి ఐరన్ ఏదైతే ఉందో అది నిన్న అయితే బయటికి తీసిరు కదా, దానికి సంబంధించి కటింగ్స్ ఎంతవరకు వచ్చినాయి ఏందనేసి అయితే ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఖైరతాబాద్ గణేశునికి సంబంధించి ఏదైతే మండపం నుంచి లేవడతారో అండ్ అదేవిధంగా ఇప్పుడు బయటికి తీసిరో దానికి సంబంధించి క్రేన్ అనమాట ఇది. సో ఇంత పెద్దగా ఉంది చూడండి. నిన్న మొన్న అయితే ట్యాంక్ బండ్ దగ్గర హడావుడి ఉండే. ఈ రోజు అయితేసరికి మొత్తం సైలెంట్ అయిపోయింది. ఇంకోటి విషయం ఏంటంటే ఈ రోజు 15th డే అయినా కూడా ఖైరతాబాద్ గణేష్ ఉంది అంటే మన ట్యాంక్ బండ్లో నెక్లెస్ రోడ్ పీపుల్ పార్క్ దగ్గర నిమజ్జనాలు అవుతున్నాయి అనమాట. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా అప్డేట్ ఇస్తాను, అది కూడా చూసేసేయండి. ఇప్పుడైతే చూడండి ఆ వెనకాల అయితే పాములు అండ్ ఫేస్కి సంబంధించి కిరీటానికి సంబంధించింది కనిపిస్తుంది కదా. సో బ్యాక్ కెమెరా మొత్తం చూపిస్తాను. సో నాకు తెలిసి 2024లో గణేష్కి సంబంధించి అంటే ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి లాస్ట్ వీడియో ఇదే అనిపిస్తుంది నాకైతే. సో ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. అండ్ నిన్న కూడా చాలా మంది కామెంట్ పెట్టారు, బ్రదర్ రేపు కూడా ఒకసారి వీడియో తీసి లాస్ట్ ఫినిష్ చేసేసాను అనేసి అయితే అందుకోసమే తీస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఐరన్ అంటే గణేష్కి సంబంధించి ఇలా వీడియో తీస్తున్నాను అది దాన్ని చాలా మంది తప్పుగా కూడా అర్థం చేసుకుని కామెంట్లు పెడుతున్నాయి. బ్రదర్ ఒక్కసారి గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత అందులో గణేష్ ఉన్నాడు, గంగమ్మ తల్లి వడికి వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు బయటికి తీసింది ఓన్లీ ఐరన్ మాత్రమే. ఈ గణేష్కి ఖైరతాబాద్ గణేష్కి సంబంధించింది ఒకటే కాదు, టోటల్ ఎన్ని గణేషులు నిమజ్జనాలు అయినా అన్ని గణేషులకు సంబంధించి ఐరన్ కట్టెలు అవన్నీ బయటికి తీస్తారనమాట. ఎవరు కూడా తప్పు అర్థం చేసుకోకుండా మీకు తెలియాలి కాబట్టి నేను తీస్తున్నాను. పెద్ద టీవీ ఛానల్స్ పెద్ద మీడియా ఛానల్స్ వాళ్ళే తీస్తున్నారు, వాళ్ళే అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళ సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి చూపిస్తున్నారు. నన్ను ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ. ఎప్పటి నుంచి అంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు, 4 నెలల నుంచి అప్డేట్ ఇస్తున్నాను నేను. సో మీకు కూడా చూపించాలి, మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో అయితే వీడియో తీస్తున్నాను. ఎవరు తప్పుగా అర్థం చేసుకోకుండా ఇప్పుడైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ గణేశుడు ఎక్కడైతే నిమజ్జనం అయిందో ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం. నిన్నైతే గణేశుడికి సంబంధించి ఐరన్ మొత్తం అయితే బయటికి తీయడం అయితే జరిగింది కదా. ఆ ఐరన్కి సంబంధించి కటింగ్స్ అనేవి మొత్తం టోటల్గా అయితే అయిపోవడానికి అయితే వచ్చినాయి. ఈ రోజు ఈవినింగ్ వరకు నైట్ వరకు అయితే టోటల్గా కంప్లీట్ అయితే చేసేసారు, మొత్తం ఐరన్ అనేది కట్ చేసేసారు అనమాట. సో మీకు ఇంకోటి ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా, ఇది చూడండి. మన గణేశుడిని నిమజ్జనం చేయడానికైనా సరే బయటికి తీయడానికైనా సరే ఈ రోప్స్ అనేవి వాడతారు అనమాట. ఇవి ఎంత స్ట్రాంగ్ అంటే బై మిస్టేక్లో పైకి లేపినప్పుడు ఇది తాకింది అనుకోండి ప్రాణాలే పోతాయి అన్నమాట. సో చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. సో ఈ 4 రోప్స్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఓన్లీ ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి యూజ్ చేస్తారు అనమాట. ఈ పెద్ద ఇంత లావు. సో వేరే గణేష్లో కూడా యూజ్ చేస్తారు కానీ ఇంత గట్టిగా ఇంత లావుగా ఇంత పెద్దగా అయితే ఉండవు అనమాట. అండ్ గణేష్కి సంబంధించి ప్రతి సంవత్సరము పెద్దవి అండ్ అదేవిధంగా కొత్తగా అనేది యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు యూజ్ చేసిన నెక్స్ట్ ఇయర్ అయితే యూజ్ చేయరు అనేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, చూడాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏవైతే కట్టెలు ఇవైతే కనిపిస్తున్నాయి ఈ ఖైరతాబాద్ గణేశుడిని లేవట్టడానికి అండ్ వేరే గణేశులు లేవట్టడానికి అయితే పైన వెయిట్ అనేది వేసుకుంటాయి అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఈ వెయిట్ అనేది వేసుకుంటాయి, మళ్ళీ ఇవి దిగిపోతాయి అనమాట. ఈ క్రేన్ వెళ్ళిపోయేటప్పుడు ఇవి వెళ్ళిపోతాయి అనమాట. ఇది వేసుకోవడం వల్లనే అంత పెద్ద వినాయకుని లేవట్టడానికి ఉంటుంది. ఇది వేసుకోలేదనుకో గణేశుని పైకి లేవట్టే టైంలో ఈ ముందర బాగా మొత్తం లేచి పల్టీ కొట్టి ఇట్లా ముందుకు పడిపోతుంది అనమాట. అంత డేంజర్ అనమాట. అందుకే ఆ వేసేది మాత్రం కంపల్సరీ, వెయిట్ వేసేది అనేది కంపల్సరీ అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పాములకు సంబంధించి పైన ఏవైతే 7 సరపాలు ఉన్నాయో ఆ 7 సరపాలకు సంబంధించి అయితే ఇక్కడ కనిపిస్తుంది, ఐరన్ కనిపిస్తుంది. ఈ ఐరన్ ఇంకా కటింగ్ అనేది కాలేదు, సో కటింగ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా 7 సర్పాలు అనమాట ఇవి. అండ్ అదేవిధంగా ఇది ఫేస్ దగ్గర ఏదైతే కిరీటం ఉందో కిరీటం దగ్గర ఇది కొంచెము ఇది వెల్డింగ్ చేసేటప్పుడు బాగా గుంజుకుంటుంది అనమాట నాయిస్ని. అసలు నా వాయిస్ వస్తుందో లేదో సరిగ్గా క్లారిటీ లేదు, కొంచెం సౌండ్ వాల్యూమ్ ఎక్కువ పెట్టుకొని చూడండి. అండ్ ఇక్కడ ఇంకో ఫేస్లు అనమాట, ఈ 3 ఫేస్లకు సంబంధించి అండ్ పైన స్వామివారి తొండం అండ్ కిరీటం, పైన కిరీటం ఫేసు ఇక్కడ దానికి సంబంధించి అండ్ లోపట ఏదైతే చెస్ట్ భాగం ఉందో ఆ లోపట మనకు వెల్డింగ్ పనులు అనేవి జరుగుతున్నాయి. చేతులు మొత్తం తీసేసారు అనమాట. చేతులకు సంబంధించి ఐరన్ మొత్తం తీసేసారు. ఈ విధంగా అయితే మొత్తం కటింగ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఇట్లా కటింగ్స్ చిన్న కటింగ్స్ వేసేసి అక్కడ మొత్తం ఒక దగ్గర అయితే చేసేసుకుంటారు. ఒక్కసారి ఇక్కడ వాటర్ లోపలికి వెళ్ళి అంటే వాటర్ సైడ్కి వెళ్ళి మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఇదే అన్నమాట, ఈ రోప్సే అన్నమాట. ఇవి కనిపిస్తుంది కదా ఎంత గట్టిగా ఎంత లావు ఉందో. బై మిస్టేక్లో ఛాన్స్లో మనకు తాకిందనుకోండి ఆ ప్రాణాలు కోల్పోవడం ఎంత డేంజర్గా ఉంటుంది అది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల ట్యాంక్ బండ్ లోపల ఇంకా గణేష్లకు సంబంధించి పిఓపి గణేష్లకు సంబంధించి అయితే అలానే ఉన్నాయి కొన్ని. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడు ఇక్కడ వర్క్ జరుగుతుంది కదా, ఆ వర్క్కి సంబంధించి వర్క్ అవుతుంది అనేసి అయితే కొంచెం అలానే పెట్టేసారు. జర ఖైరతాబాద్ గణేష్ వెళ్ళిపోయింది అనుకోండి మొత్తం సాఫ్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా అక్కడ ఏదైతే మన పీపుల్ ప్లాజా ఉందో నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా ఉందో ఆ నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా దగ్గర నిమజ్జనాలు అనేటివి అవుతున్నాయి అన్నమాట. నిమజ్జనాలు అంటే మన
గణేష్కి సంబంధించి నిమజ్జనాలు అనేటివి అవుతున్నాయి అన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఫేసెస్ 3 ఫేసెస్కి సంబంధించిన వెల్డింగ్ పనులు అవుతున్నాయి. అండ్ పాములు అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే బేస్ ఇక్కడ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏదైతే బేస్ ఉందో ఆ బేస్కి సంబంధించి బయటికి మొత్తం తీసేసి వెల్డింగ్ చేస్తున్నారు అనమాట. మొత్తం ఇది కింద గణేషుడు స్టార్టింగ్ టైంలో ఏదైతే ఉండేనో దానికి సంబంధించి మొత్తం బేస్ పక్కకు తీసేసి కటింగ్ అనేది జరుగుతుంది. చూడండి ఎలా కనిపిస్తుందో. సో స్టార్టింగ్ ఎలా ఉండే అలానే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మెయిన్ పోల్ ఏదైతే ఉందో బేస్ అక్కడ ఉండే అక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అండ్ మెయిన్ పోల్ ఏదైతే మెయిన్ పోల్ ఉందో ఆ మెయిన్ పోల్ ఒక్కటి కనిపిస్తుంది. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ సంబంధించినవి కనిపిస్తుంది. ఇక్కడ చేతులకు సంబంధించి ఐరన్ కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది అనమాట. సో టీ బ్రేక్ అయిందనమాట, వాళ్ళకి టీ తాగుతున్నారు. అండ్ ఇక్కడ స్వామివారిది ఏదైతే తొండం ఉండేనో ఆ తొండంకి సంబంధించి ఐరన్ ముందే చెప్తున్నా మళ్ళీ. సో ఇది ఓన్లీ ఐరన్ మాత్రమే. గణేషునికి ఎట్టి పరిస్థితుల్లో ఇందులో లేడు. అండ్ తప్పు కూడా అర్థం చేసుకోకండి, మీకు చూపించాలనే ఉద్దేశంతోనే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే 7 సర్పాలకు సంబంధించి పాములు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి అన్నమాట. అండ్ ఇప్పుడిప్పుడే సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడు, చూడండి ఎట్లా ఉదయిస్తున్నాడు. అక్కడ చూసుకున్నట్లయితే మనకి ట్యాంక్ బండ్లో బుద్ధుడి విగ్రహం. సో ఇప్పుడు ఈ రోజు అయితే నేను వేరే వర్క్ మీద వచ్చిన, కొంచెం అంటే వేరే వర్క్ చేసుకోవడానికి వచ్చిన. సరే ఇట్లకి వెళ్ళిపోతుంటే అరే చూద్దాం ఎంతవరకు వర్క్ వచ్చిందో ఏందనేసి అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఈ రోజు ఈవినింగ్ లేదా నైట్ లోపల అయితే టోటల్గా వర్క్ అయితే కంప్లీట్గా అయితే అయిపోతుంది అనమాట. సో ఇన్ని రోజుల నుంచి నేనైతే ఒకటి ఉండే పైనకి ఎక్కి పాములను పట్టుకోలే అని. సో ఇప్పుడైతే పాములను పట్టుకోలేదు ఇదన్నమాట. మళ్ళీ ఇక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఖైరతాబాద్ గణేషుని రెడీ చేసే టైంకి మళ్ళీ వచ్చి ఇక మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇది ఫైనల్ నాకు తెలిసి ఇక లాస్ట్ ఈ 2024కి సంబంధించి గణేషునికి సంబంధించి టోటల్ ఫైనల్ వీడియో ఇదే అనిపిస్తుంది నాకైతే, అంటే లాస్ట్ వీడియో ఇదే అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇది రవి క్రెయిన్స్ కూడా ఒక్కసారి అయితే చూడండి. అండ్ సఫాయి వాళ్ళకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు అబ్బా జిహెచ్ఎంసీ వాళ్ళు. సో వీళ్ళనైతే చాలా మెచ్చుకోవాలి, ఎందుకంటే ట్యాంక్ బండ్ మొత్తంలో ఎన్ని గణేష్లు ఆ గణేష్లను ఎక్కడ కూడా లేకుండా. అదేవిధంగా చాలామంది పేపర్ మిషన్లు అవి ఇవి అని చాలా చెత్త చేసిరు. ఇక అది ఎంజాయ్మెంట్, ఇక తప్పు పట్టలేం, కానీ ఎక్కడ కనిపించకుండా చాలా నీట్గా చాలా ఫాస్ట్గా అయితే క్లీనింగ్ చేసిరు. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళని ఆయన గవర్నమెంట్ని చాలా మెచ్చుకోవాలి ఈ విషయంలో అయితే. నాకు ఈ విషయంలో అయితే మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి టోటల్గా ఐరన్ కనిపిస్తుంది కదా, ఎంత ఆరం ఐరన్ కనిపిస్తుందో. సో ఇదన్నమాట మన ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి కటింగ్, అంటే ఐరన్ బయటికి ఐరన్ తీసిన తర్వాత కటింగ్స్. అండ్ లోపల ఈరోజు ఈవినింగ్ వరకు అయితే టోటల్గా కంప్లీట్ అవుతాయి అనమాట. అయితే ఇక టోటల్ ఇట్లా అయితే ఒక షేప్ కనిపిస్తుంది చూడండి మీరైతే. మళ్ళీ గణేష్ని తయారు చేయడానికి కూడా వీళ్ళే వస్తారు. అండ్ ఇక్కడ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. నిన్న మీకు ఇక్కడ మన శివపార్వతుల కళ్యాణం అండ్ మన శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి ఉండే, అవి కూడా మొత్తం కటింగ్స్ అయిపోయినాయి, తీసుకెళ్ళిపోయారు కూడా మొత్తానికి అయితే. ఇక్కడ ఏం కనిపిస్తుంది, కొండి చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో కొండి. ఇదన్నమాట ఇక్కడ ఉన్న వాతావరణం, ఇంకా ఎక్కువ ఏం మాట్లాడలేను. సో ఎంత కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నాను. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నిన్న మొన్న ఎంత హడావుడి ఉండే చూడండి, ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మన ట్యాంక్ బండ్. ఇంకోటి చాలామంది బోర్డింగ్ చేయాలని కూడా ఇష్టం ఉంటుంది, వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే అక్కడ మన లుంబిని పార్క్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చేయండి. లుంబిని పార్కే అక్కడ. అండ్ ఒకసారి అక్కడ కూడా నిమజ్జనాలు అవుతున్నాయి అనుకుంటే అది కూడా అప్డేట్ ఇస్తే అది కూడా అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.